మసాలా వడ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక పావు కేజీ పచ్చెనపప్పుని అయితే నానబెట్టుకున్నాను. నేను ఈవినింగ్ చేస్తున్నాను కదా, మధ్యాహ్నం అయితే నానబెట్టుకుంటే ఒక 4 గంటలు సరిపోతుందండి. ఇలా పప్పు అయితే ఇలా మెత్తగా అయితే ఇది అవ్వాలి. మిక్సీ ఆడేటప్పుడు కొంచెం ఈ కప్పుతో పప్పు అయితే మనం తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మిగతా పప్పునైతే మనం ఇందులో అయితే వేసుకొని ఆడుకోవాలండి. ఈ మిక్సీ ఆడేటప్పుడు ఒక 3 పచ్చిమిర్చి, ఒక అల్లం ముక్క, 3 ఎండుమిర్చి, కొంచెం సాల్ట్, 1 స్పూను జీలకర్ర, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలండి. ఇవన్నీ వేసి మనం బరకగా అయితే మనం ఆడుకోవాలి. చూడండి, ఈ పప్పునైతే ఇలాగైతే ఆడుకోవాలి. మనం ఇలాగైతే ఉండాలి. మనకు వడ చేసుకున్నప్పుడు మనకి మరీ మెత్తగా కాకుండా అయితే ఇలా అయితే బాగుంటాయండి. ఈ పప్పు అయితే వేరేగా పెట్టుకున్నాం కదా, దీన్ని కూడా ఒక్కసారి మిక్సీ ఆన్ చేసుకొని మరీ ఇదిగా కాకుండా కొంచెం మనకి పప్పు బద్దలు కనిపించేటట్టయితే మనం ఉంచుకోవాలి. చూడండి, ఇలాగైతే మనం ఆడుకోవాలి. పప్పుని మనం ఆడుకున్నాం కదా, దీన్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకొని ఇందులోకి సన్నగా తరిగిన కరివేపాకు, కొంచెం కొత్తిమీర, చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొంచెం ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుందండి. ఇవన్నీ మనం మెత్తగా అయితే వాటర్ అది వేయకుండా చేతితోని మెత్తగా అయితే కలుపుకోవాలి. మనం ఇందాక ఈ పప్పు అయితే వేసుకున్నాం కదండి, ఇది కూడా ఇందులో వేసి కలుపుకోవాలి. సాల్ట్ అది ముందే వేసుకున్నాం కాబట్టి సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం అయితే యాడ్ చేసుకోండి. ఇందులో వాటర్ అది వేయకండి. ఇందులోకి 2 స్పూన్లు వరిపిండి అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ వరిపిండి ప్లేస్ లో శనగపిండి అయినా మనం వేసుకోవచ్చండి. ఈ వరిపిండి వేయడం వల్ల మనకి గారైతే మనకు విడిపోకుండా క్రిస్పీగా అయితే మనకు వస్తుంది. వాటర్ కూడా ఏం వేయకండి, సరిపోతుంది. దీంట్లో ఉన్న ఉల్లిపాయ తాలూకా పదును అది కూడా మీకు సరిపోతుంది. దీన్ని ఒక్కొక్కటిగా వడల్లాగా అయితే మనం ఒత్తుకొని ఒక ప్లేట్లో అయితే మనం పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ప్లేట్లోకి అయితే చేసుకుని మనం పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే మనం పెట్టుకున్నామండి. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఒక్కొక్క దాన్ని మనం ఇలాగైతే వేసుకోవాలి. కాలిన తర్వాత మనం ఇంకో వైపు తిప్పుకోవాలి. ఇలా ఎర్రగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఎంతో టేస్ట్గా ఉండే మసాలా వడ అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మటుకు చేసుకోండి.